నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవడం వల్ల వచ్చే ఫలితాలేంటి గురుగారు? ఒకటమ్మా, ఏదైనా సరే హనుమాన్ చాలీసా అనుకోండి, విష్ణు సహస్రనామాలు అనుకోండి, లలితా సహస్రనామాలు అనుకోండి. ఇక్కడ అసలు ఎందుకు చదువుతాము? అసలు నామాల్లో కానివ్వండి, చాలీసాలో కానీ ఏముంటుంది? ఆ దేవుణ్ణి కీర్తించడం ఉంటుంది. అంటే ఆ ఆంజనేయ స్వామి యొక్క శక్తిని, అతని యొక్క తత్వాన్ని, అతనికి ఉండేటువంటి అంటే అతని గురించి పూర్తిగా తెలుసుకోవడం. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీ ఫాదర్ ఎగ్జాంపుల్ ఏదో కొన్ని అవార్డ్స్ తీసుకున్నాడు అనుకోండి, ఇతను పలానా అవార్డు గ్రహీత అండి అదండి అన్నప్పుడు మనం అవునా అంత గొప్పవాడా అంటాం. అలాగే లలితా సహస్రనామాలు, లలితలో కూడా అమ్మవారు ఎలా ఉంది? శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనం మీద కూర్చుంది, చిదగ్నిగుండ సంభూత, దేవకారి సముద్యత, ఉద్యద్భాను సహస్రాబాల, విష్ణు సహస్రనామాలు. అంటే ఏమిటి? శివుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, ఆంజనేయ స్వామి అనుకోండి, అక్కడ మనం ఏంటంటే అది కేవలం ఏదో చదువుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా దాని పూర్తి అర్థాన్ని తెలుసుకోగలగాలి. అంటే ఈ హనుమాన్ చాలీసాలో అతని శక్తి తెలిసినప్పుడు నాకేంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఉన్నాడు. మా పిల్లవాడికి వాళ్ళ ఫాదరు, అంటే ఎగ్జాంపుల్, ఆ పిల్లవాడు రోజు స్కూల్కి వెళ్ళేసి వస్తున్నాడు. ఆ వీధిలో ఏదో కుక్కో ఏదో మాటిమాటికి వెంటపడి ఏదో జరుగుతుంది. కానీ వాళ్ళ తండ్రి చాలా మంచి స్ట్రాంగ్గా ఉంటాడు. అసలు చాలా ఇదనుకోండి. ఆయన అగ్రతలు వస్తుంటే ఎంత ధైర్యం ఉంటుంది? మా నాన్న ఉన్నాడు నాకేంటని. ఎందుకు? నాన్న ఉంటే ఆ కుక్క దగ్గరికి రాదు, దాన్ని తరిమి కొట్టగలడు. నేను ఆ పని చేయలేను, కానీ నా అనుకున్న మా తండ్రి అది చేయగలడు. అవునా? అట్లాగే నీ యొక్క శక్తికి, నీ యొక్క దీనికి కొన్ని అందరం కొన్ని ఉంటాయి. అంటే నువ్వు కంట్రోల్ చేయలేవు. కంట్రోల్ చేయనటువంటి విషయం ఒక దేవతా శక్తి నిన్ను కాపాడగలుగుతుంది కొన్ని కొన్ని విషయాలకి. అప్పుడు నువ్వు హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి యొక్క తత్వం ఏమిటి అనే విషయాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటే, అందులో కూడా ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా చేసేటప్పుడు ముందుగా మీరు రామనామాన్ని స్మరణ చేసి హనుమాన్ చాలీసా చేయాలి. డైరెక్ట్గా హనుమాన్ చాలీసా చేయడం కంటే కూడా ఎక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. ఓకే, అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదటిగా వాళ్ళకి కుజ సంబంధించిన దోషాలు పోతాయి. కుజుడు కనుక దోషభూయిష్టమైతే జన్మజాతకంలో మంగళములు జరగవు, వాళ్ళకి అన్ని అమంగళాలు ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మంగళుడు ఆయన పాడేయాడు, అమంగళం జరగాలి. కాబట్టి అవి ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకని ఏం చేస్తారంటే ఈ కుజ సంబంధించిన దోషం పోవడానికి వీళ్ళు రెగ్యులర్గా హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటారు. ఎప్పుడైతే హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో మంగళములు పూర్తిగా ఉంటాయి. ఎందుకంటే రుద్రాంశ ఆంజనేయ స్వామి అంటే రుద్రుడు, అంటే ఆ శివుడి యొక్క తత్వమే అదంతా, రుద్రుడు అంటే కదా. కాబట్టి శివ అంటే అర్థం ఏమిటి? మంగళము. ఆంజనేయ స్వామి కూడా మంగళం. ఎవరైనా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినప్పుడు వాళ్ళకి ముందుగా వచ్చేది ఏంటంటే వాగ్వైభవం. అంటే వాళ్ళు ఒక మాట మాట్లాడేటప్పుడు అది సమయాన్ని, సందర్భాన్ని, కొంతమంది చూడండి ఏదో సిచ్యువేషన్ ఎక్కడో ఏదో ఉంటే ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అసలు నీకు సెన్స్ లేదా అంటూ ఉంటాం మనం. ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి, నువ్వు 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 మాట్లాడుతున్న విషయం ఏంటి అంటూ ఉంటాం. అది చాలా ముఖ్యం. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు దాన్ని. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వస్తుంది, మాట్లాడే విధానంలో మార్పులు వస్తాయి, అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఇదే విషయాన్ని మనకి రామాయణంలో 2 సార్లు మనకి తెలుసు, చాలాసార్లు ఉంటుంది. అందులో ఈ వాలి యొక్క దీని దాటికి తట్టుకోలేక సుగ్రీవుడు ఒక పర్వతం మీద నివసిస్తుంటాడు, ఒక ఋషి పర్వతం మీద. అప్పుడు ఈ రామ లక్ష్మణులు ఇద్దరు నారచీరలు బాణాలు పట్టుకొని వస్తూ ఉంటే వాళ్ళు ఈ సుగ్రీవుడు భయపడుతుంటాడు, అమ్మ వాలి పంపించినట్టున్నాడు వీళ్ళిద్దరిని నన్ను చంపేయడానికి అని ఆంజనేయ స్వామిని పంపిస్తే, హనుమత్ వారు ఆయన వేరే ఏదో ఒక బ్రాహ్మణుడి రూపంలో ఏదో ఒక రకమైన వేషధారణలో వెళ్తాడు. వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విని రామచంద్రమూర్తి ఒక మాట అంటాడు, చతుర్వేదములని క్షుణ్ణంగా పరిశీలన చేసి అలా అయితే అలా పరిశీలన చేసే వాళ్ళే ఇలా మాట్లాడగలరు అంటారు. అదేవిధంగా లంకకి వెళ్ళే రిటర్న్ ఆయన అయినప్పుడు కూడా ఆయన చెప్తాడు, అసలు నేను ఏం ముందు మాట చెప్పాలి. ఇప్పుడు కొంతమంది చూడండి, మనం పలానా దగ్గరికి వెళ్ళి తీసుకురా అంటే వాడు తీసుకొచ్చేదంతా వదిలేసి, సార్ నేను కిందకి వెళ్ళంగానే కిందన ఎవరో నాకు ఎదురుపడ్డారు, వాళ్ళంతా ఏదో స్టోరీ చెప్తాడు. మళ్ళీ అక్కడ నుంచి ఆటో గారి దగ్గరికి వెళ్ళాను,
ఆటో వాడేమో రాలేదు, మళ్ళీ ఇంకో ఆటో, ఇంత స్టోరీ చెప్తూ ఉంటాడు, అసలు విషయం మర్చిపోతాడు. అలా ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే అసలు మనము ఏ విషయాన్ని ఎలా మాట్లాడాలి, దుష్ట శక్తి ఏది కూడా మన దగ్గరికి చేరదు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో. అంటే ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ మనం చూస్తూ ఉంటాం చూడండి, ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు, నాకేదో గాలి సోకింది, ధూళి సోకింది అంటూ ఉంటారు. అటువంటివి ఏవి కూడా మన దగ్గరికి చేరవు. కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం, ఆంజనేయ స్వామి ఆరాధన చాలా గొప్పది. ప్రత్యేకమైన నియమాలు ఏమైనా పాటించాలా గురువుగారు? ఆంజనేయ స్వామి అనే కాదమ్మా, ఏ దేవతామూర్తిని ఆరాధించేటప్పుడైనా నియమాలు ఖచ్చితం. ఏమిటది అంటే, మొట్టమొదటిగా ఆ దేవతకి ఏది ఇష్టమో దాన్ని పాటించి. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం, బ్రహ్మచర్యం. ఆంజనేయ స్వామి విషయంలో కూడా నువ్వేమి పెళ్లి చేసుకోకుండా ఉండాలని రూల్ ఏం లేదు. ఆంజనేయ స్వామి ఆరాధన చేసేటప్పుడు బ్రహ్మచారులు ఆరాధించాలని రూల్ ఏం లేదు. అలా అయితే ఆయన సీతాదేవి దగ్గర, రామచంద్రమూర్తి దగ్గర ఎందుకు ఉంటాడు? ఆయన సీతాన్వేషణ కోసం ఎందుకు వెళ్తాడు? కాకపోతే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని ఆరాధనలు చేసేటప్పుడు కొంత శాకాహారం భుజిస్తారు. మళ్ళీ ఆంజనేయ స్వామిలోనే రకరకాల రూపాలు ఉంటాయి, అప్పుడు మళ్ళీ వాళ్ళు మాంసాహారం భుజించే ఇది ఉంటుంది వారికి. ఆ రకంగా కొన్ని ఆహార నియమాలు, బ్రహ్మచర్య నియమాలు, మన యొక్క తత్వం, మన యొక్క క్యారెక్టర్ని జాగ్రత్తగా పెట్టుకోవడము, ఇవన్నీ ఖచ్చితంగా ఏ దేవతకైనా కంపల్సరీ. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.